ఇంకో 3 టమాటాలు, 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు ఈ శుభ్రంగా కట్ చేసుకుందాం. కోడిగుడ్లు వండుకుంటున్నాను. గిన్నె పెట్టుకొని దాంట్లో ఇదండి 3 స్పూన్ల ఆయిల్ వేసుకున్నా. ఆయిల్ వేడెక్కిందండి. దాంట్లోకి మనం కొన్ని పచ్చిపప్పు, కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు వేసుకొని కొంచెం చిటపట అనుకున్నాం. అవి కొంచెం కలర్ మారినాయి కదా, కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను. ఇంకొకరు వేసుకున్నాం. కొంచెం కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు శుభ్రంగా అవి కొంచెం ఎరుపు వచ్చేటట్టుగా వేపుకున్నాం. మెత్తబట్టి సారి ముక్క వేపుకున్నాం. వేగుతున్నాయి కదా, దీంట్లోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. నేను పచ్చిగా దంచానండి రోట్లో. అదిగో ఫ్రెష్గా వేసుకుంటేనే బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్. నిజంగా అండి, కొంచెం అది కూడా పచ్చివాసన పోయేదాకా వేపుకుందాం. ఉల్లిపాయ ముక్కలు అయితే రెడీ అయిపోయినాయి. పేస్ట్ కూడా పచ్చివాసన పోయింది. మనం దాంట్లోకి ఇందాక టమాటాలు చూపించా కదా, దాన్ని గుజ్జు వేసుకుందాం. ఇదిగోండి మెత్తగా వేసాను, అది వేసుకుందాం. ఒకసారి నల్ల గరిటె పెట్టి తిప్పుకుందాం. దీంట్లోకి కొంచెం పసుపు, 2 స్పూన్లు కారం, కొంచెం ధనియాల పౌడరు, కొంచెం జీలకర్ర పొడి 3 వేసుకున్నాం కదా. ఉప్పుని తర్వాత వేస్తాను, ఇప్పుడైతే వేయట్లేదు ఉప్పు. ఇవి బాగా మగ్గనిద్దాము. ఆయిల్ పైకి తేలేటట్టు మగ్గనియాలి. కొంచెం వాటర్ పోసుకుందామండి, మసాలా మాడిపోకుండా. అన్నీ కొంచెం పోసుకున్నాను. శుభ్రంగా ఇంకా కోడిగుడ్లు కట్ చేసుకొని వేసుకుందాం. 3 గుడ్లు అయితే నేను ఉడకబెట్టుకున్నానండి. మాకు 2 మనుషులం కాబట్టి సరిపోతాయి మాకు. వీటిని ముక్కలు కట్ చేసుకుందాం. ముక్కలు కట్ చేసి పెట్టుకున్నానండి కోడిగుడ్డు. ఇంకా కూర చూద్దాం ఎంతవరకు వచ్చిందో. ఇదిగోండి ఆయిల్ పైకి తేలింది చూసారా. ఇంకా మనం కోడిగుడ్డు ముక్కలు వేసుకొని కొంచెం 1-2 నిమిషాలు ఉంచుకొని తీసేద్దాము. ముందర కోడిగుడ్డు ముక్కలు వేసుకున్నాము. గట్టిగా తిప్పవాకండి, ఎందుకంటే లోన సొనం చూడండి అది ఊడిపోయేది ఉంది గుణం. అందుకని ఊరకలా టచ్ చేసి వదిలేసాను నేను. వాటి ముక్కలకు బాగా పడతాయి ఆ మసాలా. అదిగండి ఇంక ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. 1 స్పూను నేను ఉప్పు వేస్తున్నానండి. ఇదిగో చూసి వేసుకోండి అండి, రుచికి తగ్గట్టు. ఓకే, గరం మసాలా వేసుకుందాం. నేను మరింత వేయనండి. ఇదిగో చిటికెడు. అదిగోండి అంతకు ఎక్కువ వేసాకుంటే చేతిలోనే కొంచెం ఉంచేస్తాను. అదిగోండి కొంచెం గరం మసాలా వేసాను. ఇంకా మనం అది చిన్నగా తిప్పుకుందామండి, ఎందుకంటే లోన సొనం చూడండి అది ఊడిపోతే గ్రేవీ అంతగా బాగోదు. చిన్నగా, ఎంత చిన్నగా అంటే అంత చిన్నగా తిప్పుకొని పక్కన పెట్టుకుందాం. 2 నిమిషాలు ఉంచుకుందాము. కర్రీ అయితే రెడీ అయింది చూడండి, ఆయిల్ వచ్చేసింది పక్కల మటుకి. ఇంకా కూర ఉడికినట్టే. ఇంకొక నిమిషం ఉంచుకుందామండి. అండ్ ఆయిల్ పైకి తేలింది, కర్రీ అయితే రెడీ అయింది. ఇంకా మనం స్టవ్ ఆపుకుందాము. నిజంగా అండి ఎంత బాగుందో. కొంచెం చేతికి పూసుకొని ఉప్పు చూశాను, నిజంగా ఎంత బాగుందని. స్పైసీగా సూపర్గా ఉందండి. ఇదిగోండి సూపర్గా ఉంది. ఒక్కసారి ఈ కూర మీరు ట్రై చేసి మీకు నచ్చితేనే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయరా. అంతవరకు బాయ్ అండి.